షాద్నగర్ లో సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కాసాని జ్ఞానేశ్వర్, బండా ప్రకాష్ ముదిరాజ్, బిత్తిరి సత్య హాజరయ్యారు। ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ పార్టీలు ఏవైనా జెండాలు ఏవైనా ముదిరాజుల చైతన్యం, జాతి ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు। అంతేకాకుండా హక్కుల కోసం తెగించి కొట్లాడే సమయం ఆసన్నమైందని, వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ముదిరాజుల ఆశయాన్ని నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు। హైదరాబాద్ రామకాబాద్ లో మేము 8 ఏళ్ల క్రితం ఆయన పాట విన్నాం। కిన్నెర వాయిద్యానికి పేరు వచ్చింది కూడా ఆ పండుగ సాయంత్రం ఆ కిన్నెర వాయిద్యానికి పేరు వచ్చింది। మొగలయ్య గారికి పద్మశ్రీ అవార్డు వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను। వాళ్ళు ప్రధానంగా చెప్పేది పండుగ సాయంత్రం నుంచి చెప్తారు, ఇక్కడ ప్రాంతంలో పోరాటం చేసిన మీరా సాహిబ్ గురించి చెప్తారు। ఈ ఇద్దరు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల కష్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు। ఆ రోజు రాబిన్సన్ క్రూసోగా పేరు పొందిన పండుగ సాయన మరి పెద్దోళ్ళని బట్టి పేదోళ్ళకు పెట్టాలన్న సంకల్పం కొద్ది పనిచేసినాడు। ఇవాళ కేవల్ కిషన్ ముదిరాజు గారు మరి మెదక్ జిల్లాలో తండ్రి పట్వారైనప్పటికీ కూడా 100 ఎకరాల భూస్వామి అయినప్పటికీ కూడా ఒక పోరాట యోధుడుగా నిలబడి